పాకిస్తాన్ మాజీ ప్రధాని అలాగే పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారు అనే వార్త విపరీతంగా ప్రచారంలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్య గావింపబడ్డారు లేదా కొన ఊపిరితో ఉన్నారు అనేది మనకి అందుతోన్న సమాచారం. ఏం జరిగి ఉండవచ్చు అని మీరు అనుకుంటూ ఉన్నారు? దీనికి అసిమ్ మునీరే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేయడం ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా పాకిస్తాన్లో ఒక పెద్ద పొలిటికల్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ అధినేత అయి కూడా ఉండడం, అదేవిధంగా ప్రపంచంలోనే పాకిస్తాన్ కీర్తిని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లిన ఒక సెలబ్రిటీ ఫిగర్ పాకిస్తాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కి ప్రపంచ క్రికెట్ కప్పు తెచ్చిన ఒక యోధుళ్ళు అంటాడనమాట. అంటే పాకిస్తాన్లో ప్రతి వాళ్ళకి తెలిసిన వ్యక్తి, ఒక సెలబ్రిటీ ఫిగరు, పొలిటికల్గా కూడా ప్రధానిగా పనిచేయడం. అంత అత్యున్నతమైన నేత ఈరోజు పెషావర్లో ఒక మిలిటరీ జైల్లో అసిమ్ మున్నీర్ అంటే అసిమ్ మున్నీర్ కాళ్ళ కింద, ఇది ఆర్మీ చెప్పుల కింద నరిగిపోతున్నాడు అని చెప్పవచ్చు. ఆల్రెడీ చాలాసార్లు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ మీద పాకిస్తాన్లో సెక్సువల్ అటాక్ అయ్యింది అనే ఒక వాదన వచ్చింది. తర్వాత ఈ ఇమ్రాన్ ఖానే జైల్లో పళ్ళు చితికిపోయి ముఖం మీద పిడిగుద్దులతో ఎంత అంటే టార్చర్, జైల్లో టార్చర్, మిలిటరీ పోలీసులు పెట్టిన టార్చర్కి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మూడోసారి ఆయన డెత్ అనుకుంటూ వార్తలు వచ్చినాయి. వాళ్ళ సిస్టర్స్ నిన్న ఈ జైలుకి వెళ్ళడానికి ఇమ్రాన్ ఖాన్ కలవడానికి ట్రై చేస్తే వాళ్ళని గెంటేయడం కూడా జరిగింది మిలిటరీ అధినేతలు. దాంతో ఆవిడ ఈరోజు సిట్టిన్ అంటే ఒక పెద్ద ఆందోళనకి, దేశవ్యాప్త ఆందోళనకి జైల్లో కూర్చోవడానికి వెళితే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక సంచలనమైన ప్రకటన వచ్చింది. ఏమనంటే ఈ ఇమ్రాన్ ఖాన్ గారు బతికే ఉన్నారు, మంచి ఆరోగ్యకరమైన ఆహారం మేము అందిస్తున్నాం, మీకు మీ ఇమ్రాన్ ఖాన్తో మీటింగ్కి మేము అరేంజ్ చేస్తాం, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన బ్రతికే ఉన్నారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. అంటే ఆయన అసాసినేషన్కి అటెంప్ట్స్ జరిగినాయి అనేది మనం చెప్పాలి. ఎందుకంటే ఒక సెక్షువల్ అటాక్ ఆయన మీద చేయడం అంటే ఆయన ఏదో ఆయన్ని ఒప్పించడానికి ఒక భయంకరమైన టార్చర్ జరుగుతుంది ఆయన మీద. రెండు, ఆయన బతికి ఉండడం ఆర్మీకి ఇష్టం లేదు, ముఖ్యంగా అసిమ్ మున్నీర్కి అస్సలు ఇష్టం లేదు. మిగిలిన పొలిటికల్ పార్టీస్ అయినా ఈ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ షరీఫ్ పార్టీ కూడా ఈయన పెద్ద వాళ్ళిద్దరిని పదవిలోంచి బయటికి గెంటాడనమాట ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ. కాబట్టి వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే కోట్లాది మంది కార్యకర్తలు ఈయన వెంబడి ఉన్నారు. ఈయన ఇప్పుడు పాకిస్తాన్లో ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎవరు పాటుపడుతున్నారంటే ఒక హీరోగా ఇమ్రాన్ ఖాన్ ఈరోజు పాకిస్తాన్ ప్రజల ముందు నిలబడి ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ అసిమ్ మున్నీర్కి పబ్బం గడుపుతూ ఆయన ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోదిస్తూ మిగిలిన పార్టీలు ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్నే ప్రజాస్వామ్యానికి సింబల్గా చూస్తున్నారు, ప్రతీకగా చూస్తున్నారు. కాబట్టి ఈయన బ్రతికుండడం ఇష్టం లేదు ఎవరికి, పాకిస్తాన్ పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా అసిమ్ మునీర్కి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మీద అటెంప్ట్ జరుగుతుంది, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు జైల్లో ఆయన బ్రతికుండొచ్చు, కానీ కొన ఊపిరితో ఉన్నాడని మనం మాత్రం జాగ్రత్తగా చెప్పవచ్చు. ఎందుకంటే వయసు పైబడింది, 71 సంవత్సరాలు పైబడి ఉన్నారు. ఆయనకి టార్చర్ ఉంది, ఆరోగ్యకరమైన వాతావరణం అక్కడ లేదు, చీకటి గదిలో జైల్లో ఉన్నారు. ఆయన ఒక సందర్భంలో దండం పెట్టినండి జైల్లోంచి విడుదల చేయండి, కానీ విడుదల చేయాలి అంటే ఏదో నేను పాకిస్తాన్లో ఆర్మీకి సపోర్ట్గా చేస్తూ అసిమ్ మునీర్కి సపోర్ట్ చేస్తూ అయితే ఉండను ఆయన చెప్పడం జరిగింది. కానీ జైల్లోంచి బయట పడేయండి అని ఆయన ప్రాధేయపడడం, వాళ్ళ సిస్టర్ దగ్గర ప్రాధేయపడడం కూడా మనం చాలాసార్లు వార్తల్లో చూసామండి. అంటే ఇమ్రాన్ ఖాన్ ఈరోజు బ్రతికున్నారు, కానీ సచ్చిన శవంలాగా కొన ఊపిరితో జైల్లో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్ని మెంటల్గా ఆర్మీ ప్రిపేర్ చేస్తుంది. ఏమని, ఈయనక చనిపోయాడని. ఒకరోజు సింపుల్గా న్యూస్ వస్తుంది జైల్లో, ఆయన ఏదో హార్ట్ అటాక్ ఏదో వచ్చి చనిపోయారు వయసు పైబడి అన్న ఒక న్యూస్ని మనం చూడబోతున్నాం. పాకిస్తాన్లో ఇదేమి కొత్త కాదండి. 1977లో అధికారంలోకి వచ్చిన జియా ఉల్ హక్ అనే మిలిటరీ నేత బెనాజిర్ భుట్టో తండ్రి జియా భుట్టోని ఉరి తీసి చంపడం జరిగింది. ఇది బహిరంగంగా ప్రపంచ దేశాలన్నీ వద్దు అన్న, అమెరికా అన్ని దేశాలు వద్దన్న ఒక మిలిటరీ అధినేత, ఒక పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనాజిర్ భుట్టో తండ్రిని ఉరి తీసి చంపడం జరిగింది. ఇది పాకిస్తాన్లో ఒక కామన్గా జరిగే ఒక పెద్ద వ్యవహారం. దేశ బహిష్కరణలు చేయడమా, వాళ్ళ మాట వినపోతే, ఆర్మీ మాట వినపోతే చంపేయడం. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ, ప్రజాస్వామ్యానికి
గొట్టలు పెట్టుకున్న అసీం మున్నీర్కి వ్యతిరేకంగా నిలబడిన ఒక వ్యక్తి. పాకిస్తాన్లో ఆయన్ని కోట్లాది మందిని పూజిస్తున్నారు. దానికి ఉదాహరణే ఈ నవంబరు 2వ తారీఖున చివరిసారిగా ఇమ్రాన్ ఖాన్ ఒక లెటరు బయటకు వచ్చింది. ఏమనంటే పాకిస్తాన్లో అసీం మున్నీరు ఆ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి, అంటే ఒక ఆర్మీ పాలనని కూప్ ద్వారా కాకుండా, అంటే తిరుగుబాటు కాకుండా రాజ్యాంగంపై తిరుగుబాటు చేసి అధికారంలోకి వస్తున్నాడు. అసీం మున్నీర్ మంచిది కాదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 3 వారాల నుంచి ఆయన ఎలా ఉన్నాడో చెప్పలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది ప్రజల తిరుగుబాటుకి భయపడి. ఏమని? ఆయన బ్రతికే ఉన్నాడు, మంచి ఆహారం అందిస్తున్నాం, మీకు మీటింగ్కి అరేంజ్ చేస్తామని. అంటే ఇమ్రాన్ ఖాన్ బ్రతికి ఉండొచ్చు, కానీ ఆయన సావుకు దగ్గరలో ఉన్నాడని తెలుస్తుంది. అసీం మునీర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ బ్రతికి ఉండేలాగా చేయడు. దీనికి అమెరికా, చైనాలు సపోర్ట్ ఉన్నాయి. అసీం మునీర్ దానివల్ల ఆయన పైకి వెళ్ళిపోయాడు. మిగిలిన ప్రజాస్వామ్య పార్టీలైన ఇప్పుడు అధికారంలో ఉన్న షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఇప్పుడు అసీం మున్నీర్కి కాళ్ళకు మడుగులు ఎత్తుతున్నారు. ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అసీం మున్నీరు ఇప్పుడు అధినేత అయిపోయారు ఆల్రెడీ పాకిస్తాన్కి. ఎందుకంటే పాకిస్తాన్ రాజ్యాంగానికి 27వ సవరణ చట్టం ద్వారా ఈయనకి లైఫ్ టైం ప్రమోషను, అదేవిధంగా ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మిలిటరీ కంబైన్డ్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రమోషన్ వచ్చింది. జీవితాంతం ఆయన అధికారంలో ఉంటారు. ఆయనకి టైం మొత్తం ఇమ్యూనిటీ, ఎటువంటి కేసులు ఆయన మీద పెట్టడం లేదు. జ్యుడిషియరీ కూడా మిలిటరీకి అనుబంధంగా వచ్చింది. పార్లమెంట్లో కూడా ఆయన తిరుగులేని నేత. అదే ఒక విధంగా చెప్పాలంటే ముషర్రాఫ్, జియావుల్ హక్, యాహా ఖాను, ఆయూబ్ ఖాన్ల తర్వాత 5వ మిలిటరీ లీడర్గా పాకిస్తాన్లో ఆయన అవతరించాడు. కాబట్టి ఆయనకు అడ్డుగా ఉన్న ఎవ్వరు ఇమ్రాన్ ఖాన్ని బ్రతికి బట్టగట్టే అవకాశం, జైల్లోంచి వచ్చే అవకాశం ఇంకా ఆయనకి లేకుండా ఆల్రెడీ చేశారు. ఇంకా ఆయన కొన ఊపిరితో ఉన్నట్టే. కొన్ని వారాల్లో కూడా ఆయన సావు అనేది పాకిస్తాన్ ప్రజలు వినే అవకాశం ఉంది, ప్రపంచం కూడా వినే అవకాశం ఉంది.